హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. చుక్కకూరని ముందుగా శుభ్రంగా ఏరి పెట్టుకోవాలి. దాంట్లో ఏ ఆకులు లేకుండా, గడ్డి పీస్ లాంటివి లేకుండా. తర్వాత 2 సార్లు మంచినీటిలో కడుక్కోవాలి. ఆ తర్వాత ఒక పాత్రలోకి చుక్కకూరని తీసుకొని దాంట్లోకి మనకు కావలసిన టొమాటోలు, పచ్చిమిర్చి వేయాలన్నమాట. నేనైతే 2 టొమాటోలు వేసాను. చుక్కకూర కొద్దిగానే ఉంది కాబట్టి. తర్వాత సరిపడా ఉప్పు, కారం, పసుపు వేయాలి. ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే, చుక్కకూరలో మామూలుగానే నీరు ఎక్కువగా ఉంటుంది కాబట్టి తక్కువ నీళ్లు వేసుకుంటే సరిపోతుంది. రుచికి సరిపడా చింతపండుని కూడా వేసాను. ఇప్పుడు చాలా తక్కువ నీరు వేయాలంటే ఎక్కువ అవసరం లేదు. దాంట్లోంచి నీరు బయటకు వచ్చేస్తుంది అన్నమాట చుక్కకూర. తర్వాత స్టవ్ మీద పెట్టుకోవాలి. చూసారు ఇప్పుడు ఎలా నీరు వచ్చేసాయి పైకి. ఆ నీరంతా ఇనిగిపోయేదాకా ఉంచుకొని ఇప్పుడు మెత్తగా రుబ్బుకోవాలి. తర్వాత నేను తాలింపుకి రెడీ చేసుకుంటున్నాను. ఆయిల్ వేసుకొని తాలింపు దినుసులు, ఉల్లిపాయలు, ఎండుమిర్చి, ఇంకా వెల్లుల్లి ఇవన్నీ వేసాను. కరివేపాకు, కొత్తిమీర కూడా వేసానండి. ఆ క్లిప్ మిస్ అయింది, మీరు వేసుకోండి. ఇవన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత చుక్కకూరలోకి తాలింపు వేసానండి. ఆ క్లిప్ మిస్ అయింది, మీరు వేసుకోండి. ఇప్పుడు ఆమ్లెట్లోకి కావాల్సినవి నేను రెడీ చేసుకుంటున్నాను. సన్నగా కట్ చేసిన ఉల్లిపాయల్లోకి ఉప్పు, కారం, పసుపు వేసుకొని బాగా తిప్పిన తర్వాత గుడ్డు కొట్టేసి వేసుకుంటున్నాను. మామూలుగా ఆకుకూరలు తినరండి. ఇలాగ సైడ్ డిష్ ఆమ్లెటో, లేకపోతే వడియాలో, లేకపోతే ఇంకేదైనా ఫ్రైయో చేసి పెడితే తప్ప మగవాళ్ళు కూడా ఎవ్వరు తినరు. మనం వండుకుంటున్నాం కాబట్టి ఆడవాళ్ళు మనమైనా తింటాం. కాబట్టి మీరు ఇలాంటిది ఏదైనా చేసి పెట్టండి. పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ ఎవరైనా సరే ఇష్టంగా తింటారు. సో ఇప్పుడు ఆమ్లెట్ వేసుకొని దాన్ని నేను మా బాబుకి పెట్టానండి. చాలా ఇష్టంగా తిన్నాడు, బాగుందని కూడా చెప్పాడు. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, బాగుంటుంది. చుక్కకూర కొద్దిగా పుల్లగా ఉంటుంది కాబట్టి చింతపండుని మీరు చూసి వేసుకోండి, కొద్దిగా తక్కువగా. మా బాబు ట్రై చేశాడు, బాగుందని చెప్తున్నాడు. ఇవే కాదండి, ఇంకా చాలా వెరైటీస్ చేసుకుందాము. మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.